నిండైన రాజసంతో పాటు మెండైన పౌరుషానికి ప్రతీకలు ఒంగోలు జాతి గిత్తలు. మారిన పరిస్థితుల కారణంగా వ్యవసాయంలో ఒంగోలు ఎద్దుల వాడకాన్ని రైతులు తగ్గిస్తున్నారు. పల్లెసీమల వినోదంలో భాగమైన ఎడ్ల పందాలు మాత్రం ఒంగోలు జాతి గిత్తల మనుగడకు దోహదపడుతున్నాయి. గ్రామీణ జీవితంలో మనుషులతో పాటు పశువులది కీలక పాత్ర. వ్యవసాయానికి పట్టుగొమ్మగా ఉన్న పల్లెల్లో ఎద్దులకున్న ప్రాధాన్యం అంతా ఇంతా కాదు. పూర్వకాలంలో ప్రతి రైతు ఇంట్లో ఎడ్లు ఉండి తీరాల్సిందే. కొందరిళ్లలో 4-5 కాడుల ఎద్దులుండేవి. ఎన్ని ఎడ్ల జతలు ఉంటే అంత పెద్ద రైతు కింద లెక్క. దుక్కి దున్నటం దగ్గర్నుంచి పంట ఇంటికి చేరే వరకు జోడెద్దుల భాగస్వామ్యమే కీలకం. వ్యవసాయంతో పాటు ఇతరత్రా రవాణా అవసరాలకు రైతులు ఎడ్లను ఉపయోగిస్తారు. పంట విరామ సమయాల్లో బండలాగుడు పోటీలకు ఎద్దులను తీసుకెళతారు. వ్యవసాయ రంగంలోకి యంత్రాలు ప్రవేశించాక ఎద్దుల వాడటం తగ్గిపోయింది. ఎద్దులపై ప్రేమ, మమకారం ఉన్నవారు మాత్రం వాటిని ఇప్పటికీ పెంచుతున్నారు. కొన్ని రకాల వ్యవసాయ పనులు ఎద్దులతోనే సులువుగా అవుతాయని రైతులు చెబుతున్నారు. పసుపు, మిరప, కంద వంటి పంటలకు ఎద్దులే మేలని అంటున్నారు. కొంచెం చేత పెంచుకుంటేనే కుదిరేది. వ్యవసాయం చేసినట్టు మేలుకుంటే కుదరదు. బాగా పెంచుకుంటేనే ఏదో ఆలపొద్దున నీళ్ళు తప్పుకోవడం, మేత తెచ్చుకొని పిండి ఏదైనా వాతం పడితే ముందు చూసి ఇంజక్షన్లు ఇట్లాంటివన్నీ చూసుకుంటున్నారు జాగ్రత్తగా. వ్యవసాయం చేసుకుంటే ఇసుంటప్పుడు సరదా కోసం రావటం అంతే. వ్యవసాయం లేకుండా అచ్చం పందాలు మేపాలంటే రైతు వర్గంగా మేపలేరు. టాటర్లు కాకుండా ఈ యొక్క అభిమానం అండి. ఏటిలువో 100 ఎకరం పొలం ఉండరాదు, టాటర్ ఉండరాదు. ఇప్పుడు మనిషిని టాంగులోనే గుర్తుపడతాయి. ఇప్పుడు టీజన్ అంతా వ్యవసాయం చేసేదే. వ్యవసాయం అయిపోయిన నుంచి పందాలు ఉండవు. ఏ టాటర్లు వచ్చినా కానీ ఎద్దులు లేని పని కాదుగా. ఎడ్ల పందాలకు గతంలో కంటే ఇటీవల కాలంలో ఆదరణ మరింత పెరిగింది. పోటీల నిర్వహణకు ప్రత్యేకమైన ప్రాంగణాలు, జనం కూర్చునే గ్యాలరీలు ఏర్పాటు చేసి కొత్త శోభ తీసుకువచ్చారు. బహుమతుల స్థాయిని పెంచారు. ఈ పోటీల్లో పాల్గొనడాన్ని రైతులు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు. దీనివల్ల ఒంగోలు గిత్తలపై ఆదరణ ఇప్పటికీ కొనసాగుతోంది.